మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన ముక్కుసూటితనం. గతంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అమెరికా మెక్సికో బార్డర్, అక్రమ వలసదారులు, ఉగ్రవాదానికి వ్యతిరేకం వంటి అనేక క్లిష్టమైన సమస్యలకు ఒకే ఒక్క మీటింగ్లో ముగిచ్చేశారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ ఈ ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి బంపర్ మెజారిటీతో రెండోసారి అధ్యక్షుడయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో పదవి నుంచి తప్పుకోబోతున్న క్రమంలో మరణ శిక్ష అనుభవిస్తున్న 40 మందిలో 37 మందికి శిక్ష తగ్గించారు. ముఖ్యంగా మరణ శిక్షను అనుభవిస్తున్న వీరికి జీవిత ఖైదును ప్రసాదించారు. అయితే దీనిపై ఇటీవలే అమెరికా ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ నిర్ణయం సరైంది కాదని తెలిపారు. అలాగే విపరీతమైన హింసాకాండ సృష్టించి మరణ శిక్ష అనుభవిస్తున్న వారికి శిక్షలను తగ్గించడంలో ఎలాంటి అర్థం లేదని అనిపిస్తుందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక ఇలాంటి తప్పులు అస్సలే చేయనని పేర్కొన్నారు. తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులకు, తీవ్రమైన నేరాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధిస్తానని అన్నారు. అమెరికాలోని కుటుంబాలను, పిల్లలను ఇలాంటి నేరస్తుల నుంచి కాపాడడానికి మరణ శిక్షను కఠినంగా అమలు చేసేలా న్యాయశాఖను ఆదేశిస్తానని తెలిపారు. ఫెడరల్ మరణ శిక్ష అనుభవిస్తున్న వారంతా అత్యాచారం, హత్యలకు పాల్పడ్డవారని, అలాంటి వారిని క్షమించడంలో ఏ మాత్రం అర్థం లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఓ చిన్న పిల్లని అత్యాచారం చేసిన ఘటనలో శిక్ష అనుభవిస్తున్న పలువురు నిందితులకు కూడా మరణ శిక్షను విధిస్తే దాన్ని బైడెన్ జీవిత ఖైదుగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళను అస్సలు వదిలిపెట్టకూడదని చెప్పుకొచ్చారు. దోషులు చేసిన నేరాల గురించి తెలిస్తే వారికి శిక్షలు తగ్గించాలనే ఆలోచన ఎవరికీ రాదని ట్రంప్ వివరించారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే 27 రాష్ట్రాలు మాత్రమే మరణశిక్ష అమల్లో ఉంది. తీవ్ర స్థాయి నేరాలకు పాల్పడిన వారికి ఈ శిక్షను విధిస్తారు. అక్కడ 1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి మరణశిక్షను విధించగా కేవలం 19 మందికి మాత్రమే శిక్షను అమలు చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ హయాంలో కేవలం 6 నెలల వ్యవధిలోనే 13 మందికి మరణశిక్షను అమలు చేశారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఉరి శిక్షలను అమలు చేసిన ఘనత ట్రంప్కే సొంతమైంది. ట్రంప్ ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. జో బైడెన్ తగ్గించిన శిక్షలను ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎలాగూ పెంచలేరు. కానీ కొత్తగా నేరాలు చేసే నేరస్తులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారని అర్థమవుతోంది.